ఆయనను ఆశ్రయించినట్లయితే మనం వర్ధిల్లుతాము. మూడో మాట మనం చూసినట్లయితే కనుక మరి యెహోషువ గ్రంథం 1:8 మనం చూసినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రమును తప్పకుండా బోధిస్తూ ఆ ప్రకారం జీవిస్తూ మరి ఆ మాటలు ధ్యానం చేసుకున్నట్లయితే మనం వర్ధిల్లుతామని చెప్పేసి వ్రాయబడి ఉంది. అంటే మనం చూసినట్లయితే దేవుడు మనం తోడుకొనడము, దేవుడు మనం ఆశ్రయించడము, అంత మాత్రమే ధర్మశాస్త్రమే దేవుని యొక్క మాటలను మరి తప్పకుండా బోధించి ఆ ప్రకారం జీవించి ఆ మాటలని ధ్యానం చేసుకున్నట్లయితే మనం వర్ధిల్లుతాము అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా మనం చూసినట్లయితే ఈ మూడు సందర్భాలు కూడా గమనించినట్లయితే యోసేపు యొక్క జీవితంలో ఉన్నాయా అని చూసినట్లయితే నిజంగా దేవుడు యొక్క నామాన్ని బట్టి జీవించే యోసేపు జీవితంలో ఈ మూడు సందర్భాలు కూడా ఉన్నట్లు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దేవుడిని ఆశ్రయించాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు యోసేపు. అలాగే మరొక మాట చూసినట్లయితే మొట్టమొదటి